11 సీట్లతో ప్రతిపక్షంలో లేకుండా ఉండారు. అయినా వాళ్ళ పని ఏంటంటే ప్రశ్నించడం తప్పేం కాదు, ప్రశ్నించాలా. ప్రజాస్వామ్య వ్యవస్థలో బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటాం మేమైతే. అలకలేక 175 మేము ఉండాలని మేము ఎప్పుడు కూడా ఆ స్లోగన్ ఎప్పుడు కూడా రాదు. ఈ రోజున ఇప్పుడు ఎవరైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చట్టం ఉంటది, చట్టం తన పని తను చేసుకుంటా పోతా ఉంటది. ఎందుకంటే మరి డిబేట్ లోకి వచ్చినప్పుడు గౌరవం, కొన్ని మంచి లక్షణాలు, మాట్లాడేటువంటి సబ్జెక్ట్ మాట్లాడటం ఇవన్నీ చేయాలి. కానీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏంటి వ్యక్తిత్వ అన్నాలు చేయటం, ఎకిలిగా మాట్లాడటం ఇవన్నీ కూడా ఏంటంటే సరైనటువంటి పద్ధతి కాదు. ఒకవేళ అనుకోవచ్చు మేము అట్లా మాట్లాడితే మాకు పేరు వస్తుంది అనుకోవచ్చు. మేము కూడా సుదీర్ఘంగా ఈ డిబేట్స్ కి వస్తా ఉన్నాం. ఇవాళ ఖచ్చితంగా చట్టం ఏదైతే ఉందో, చట్టం ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా చట్టాన్ని ఉల్లంఘించిన చర్యలు తీసుకుంటారు. దాంట్లో తప్పేముంది? ఈ విషయంలో ఇది పెద్దగా దీని గురించి అయితే మేము పెద్దగా దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం, అదే విధంగా బిడ్డల భవిష్యత్తు, ఇవాళ మేము త్రిశూల యువంతో వెళ్తా ఉన్నాం. దాని గురించి ఆలోచిస్తున్నాం తప్పితే ఎంతసేపు ఇప్పుడే మేము కూడా ఈ రోజున అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని ఇందాక మిత్రులు కనకారావు గారు చెబుతున్నారు, చేస్తున్నారు ఏది చేయట్లేదని. మేము ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలా. ఎందుకంటే ఇవాళ ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో అన్ని కూడా ఈ రోజు రాష్ట్రం అప్పుల్లో ఊబిలో ఉన్నప్పటికీ, గతంలో మొత్తం ఖజానా ఖాళీ చేసినప్పటికీ కూడా ఈ రోజున అనుకున్నటువంటి ప్రజలకు ఏదైతే మేము చెప్పామో ఆ చెప్పినటువంటి హామీలన్నీ కూడా ఇవాళ అమలు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది సంక్షేమం గురించి కాదు కాబట్టి నేను దాని జోలికి ఇంకా లోతుగా కూడా పోదలుచుకోలేదు. అదే విధంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కేసుకు సంబంధించినంత వరకు మరి ఇవాళ ఖచ్చితంగా ఏ కేసు అన్నా అవనండి, ఎవరి మీద పెట్టినప్పటికి కూడా త్వరితగతిన, మరి ముఖ్యంగా మరి ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ మీదకి ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా త్వరితగతిన పూర్తి చేయాలి. ఎందుకంటే ఇవాళ 3500 వాయిదాలు కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దర్యాప్తు 12 సంవత్సరాలు పట్టింది. మరి 12 ఈడీ కేసులు, 12 ఈడీ ఛార్జ్ షీట్లు, అది లేదు 5 ఈడీ ఛార్జ్ షీట్లు, 12 సిబిఐ ఛార్జ్ షీట్లు వేయటం జరిగింది. అదే విధంగా 11 కేసులు, 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మరి వాళ్ళ 43,000 కోట్లు ఆస్తులను అటాచ్మెంట్ చేశారు. కాబట్టి ఇప్పుడైనా కోర్టు పిలిచినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ న్యాయ వ్యవస్థకి ఇలాంటి కేసుల్ని త్వరితగతిన పూర్తి చేయాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి టూర్ షెడ్యూల్ లో కూడా పెట్టారు 11:30 నుంచి 12 వరకు మాత్రమే నేను కోర్టులో ఉంటాను అంటే కోర్టుకి ఈయన టైం ఇస్తున్నాడో మరి నాకేం అర్థం లేదు. ఎందుకంటే ఈయన ఇస్తున్నారు టైము. ఇప్పుడు ఈయన మొన్న ఇప్పుడు 21 హాజరు కాదు, 19వ తారీఖు రమ్మన్నట్టున్నారు కోర్టు, ఆయన 21 అడిగినట్టున్నారు. అడిగారు. దాని షెడ్యూల్ లో కూడా 11:30 నుంచి 12:30 అని వీళ్ళే టైం ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ప్రజలు చూస్తా ఉంటారు. ఎవరు అధికారం వచ్చింది ఇప్పుడు చెప్తున్నారు ఏదో అన్యాయంగా అక్రమాలుగా కేసులు పెడతా పోరాటం అని. అనుకుంటే వీళ్ళు అసలు మొత్తం టీవీలనే రాకుండా మరి ఏదైతే సమాచార వ్యవస్థనే మరి ఉక్కుపాదంతో తొక్కేశారు. ఎంతో మంది అమాయకుల్ని జైల్లో పెట్టారు. మరి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఒక రంగనాయకం అనే పెద్ద ఆవిడ, అంకబాబు గారు సీనియర్ జర్నలిస్టు, ఇంకా ఇలాగా కొన్ని 100,000 మంది మీద ఉంది. కాబట్టి గతంలో వాళ్ళు చేసింది ఏంటో ఒకసారి ఆలోచించాలి. ఇవాళ మేము ఎవరిని పడితే వాళ్ళని ఎవరిని కూడా ఎక్కడ కూడా తప్పు చేయనటువంటి వాళ్ళు తీసుకెళ్లి కూర్చోబెట్టే పరిస్థితి లేదు. ఇవాళ చట్టం ముందు అట్టని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా ఎవరు ఊరుకోరు. ఎందుకంటే మరి మనకు ఒక న్యాయ వ్యవస్థ ఉంది, ఆ న్యాయ వ్యవస్థ అన్ని కూడా చూసుకుంటది. మాకైతే ప్రత్యేకించి వీళ్ళందరి గురించి ఆలోచించేటువంటి టైం లేదు. మేము ఇవాళ రాష్ట్రంలో మరి ఏదైతే ఇచ్చినటువంటి మాటలు హామీలను నెరవేర్చుకోవాలి. అదే విధంగా గాడి తప్పి అదుపు తప్పినటువంటి వ్యవస్థలన్నింటిని కూడా గాడిలో పెట్టుకోవాలి. మరి ఈ రాష్ట్రంలో పారిశ్రామికరణ కోసం, మరి బిడ్డల భవిష్యత్తు కోసం ఇంకో పక్కన ఈ విధంగా కృషి చేస్తున్నాం. ఈ రోజు కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఈ రాష్ట్రానికి రావటం జరిగింది. ఇవాళ ఆ విధంగా